హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఒక షో సందర్భంగా స్త్రీల మీద వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఒక పెద్ద చర్చ జరగడం, వాళ్ళ మీద నిషేధం విధించడం, ఆ తర్వాత ఫస్ట్ వన్డేలో ఆస్ట్రేలియాతో ఇండియా ఓడిపోతే దానికి కొందరు లింక్ పెట్టి కూడా విమర్శలు చేసి ఒక విధంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు కరెక్టా తప్ప అని. ఈ చర్చ సందర్భంగా ఎక్కువ దేని మధ్య జరుగుతుంది ఈ చర్చ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి జరుగుతుంది. అంటే వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా, దాని గురించి చర్చించే హక్కు లేదా అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొందరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళకి హక్కు లేదా, మరి వాళ్ళని శిక్షించడానికి బీసీసీఐకి ఎక్కడి నుంచి హక్కు వచ్చింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి డిస్రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ అదర్స్కి ఒక తేడా ఉంటుంది. మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ప్రజెంట్ చేసే వేలో ఆ ప్రజెంట్ చేసే అదే ప్లాట్ఫామ్ మీద ఇంకొకరిని ఇంకొకరిని అవమానపరిచే విధంగా ఉండకూడదు. కానీ వీళ్ళు చేసింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఒక 10 అడుగులు ముందుకెళ్ళి ఇంకొకరిని తీవ్రంగా అవమానపరిచారు. ఇప్పుడు చాలామందికి ఆ వీడియో చూడాలి అన్నా కూడా అవైలబిలిటీ లేదు. బట్ ఆ షో చూసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. సో నేను ఆ షో మొత్తం చూశాను. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు వాడిన పదాలు కానీ ఏమాత్రం కూడా హర్షణీయం కానే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ప్రతిదీ చట్టమే శిక్షించాలో లేకుంటే ప్రతిదీ చట్టానికి లోబడి మనం ఏవైనా చేయొచ్చు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే చట్టం వేరు, వాల్యూస్ వేరు, మొరాలిటీ వేరు. చట్టం ఏం చెప్తుంది, మనం చేసే పని వల్ల ఎవరికైనా హాని జరుగుతాయి అంటది. వాల్యూస్ అనేది కాన్స్టెంట్. సో దానికి అనుగుణంగానే మనిషి ఉండాలి. మొరాలిటీ అనేది మనిషికి వేరియేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు చేసింది ఏంటి అంటే ఒక వాల్యూస్ లాస్ట్ అయ్యి, చట్టం కాదు దానికన్నా ఇంకా 2 అడుగులు ముందుకేసి ఒక వాల్యూస్ అనేది లాస్ట్ అయ్యి, అంటే ఒక మినిమం వాల్యూస్ లేకుండా ఒక మినిమం మొరాలిటీ కూడా లేకుండా ప్రవర్తించిండ్రు. సో వీళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే బీసీసీఐకి హక్కు ఉందా వీళ్ళని శిక్షించడానికి అని అంటే బీసీసీఐకి ఎందుకు హక్కు లేదు? బీసీసీఐ ఏమో వాళ్ళని జైల్లో పెట్టే విధంగా శిక్షిస్తలేదు. వీళ్ళు ఒక టీంలో భాగంగా, అది కూడా ఒక విదేశాలలో ఉన్నప్పుడు ఒక టీంలో భాగంగా ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళని జట్టు నుంచి తీసేసి ఆ రైట్ బీసీసీఐకి ఉంటుంది. సో ఇందులో కూడా నో అబ్జెక్షన్. ఇంకా కొందరు మన తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ జరిగే డిస్కషన్ ఏంటి అంటే మరి బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఆడవాళ్ళకి కడుపన్న చేయాలి లేకపోతే ముద్దన్న పెట్టాలి అని చెప్పారు కదా, మరి అప్పుడు బాలకృష్ణని శిక్షించలేదు కదా అన్నారు. ఇది మళ్ళీ వేరియేట్ అవుతుంది. ఎందుకంటే బాలకృష్ణని శిక్షించాలి అంటే అప్పుడు కూడా చట్టం ప్రకారం ఉండదేమో. ఎందుకంటే ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా అది స్త్రీలకు సంబంధించిన ప్రైవసీ మ్యాటర్ అయ్యేది. సో అక్కడ కానీ చట్ట ప్రకారం ఎక్కువ శిక్షించే అవకాశం ఉండకపోవచ్చు. బట్ అక్కడ బాలకృష్ణ గారిని శిక్షించాలి అన్నా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది శిక్షించాలి. సో ఇక్కడ ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాలకృష్ణని శిక్షించే అంత పెద్ద పని చేస్తుందని ఎవరు అనుకోరు. సో ఆ వ్యాఖ్యలు కూడా దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు వీళ్ళ వ్యాఖ్యలు కూడా యాక్సెప్టెడ్ కాదు అని తెలుసు కాబట్టే ఈ పాండ్యా గారు క్షమాపణ చెప్పారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు. దే గాట్ రియలైజ్ అయినరు. సో ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేది చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. ఎందుకు అనంటే కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడడం అనేది ఇంకొకరి దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ రెఫరెన్స్ అనేది ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు కదా. అందుకని వాళ్ళైతే 100% శిక్షార్హులే. అందులో నాకు తెలిసి రెండో థాట్కి ఛాన్సే లేదు. థ్యాంక్ యూ. For more videos, please subscribe Yuva TV.